పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో రాజు రానుండే మేఘాన, అదిగదిగో రాజు రానుండే మేఘాన, ఇక వేదన బాధకు వీడ్కోలు, ఇక వేదన బాధకు వీడ్కోలు, మరో యుగాల జగాల సంఘ వేడుకలు నేడే నీకు ఆహ్వానం. శుద్ధుడవవు యేసు రక్తాన, శుద్ధుడవవు యేసు రక్తాన, రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానాన, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానాన. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో చీకటి కలిగిన పరిస్థితులు అనేకమైన ఉంటాయి. కానీ ఈ చీకట్లో వెలుగు నింపే దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా యేసు అనుచరుల కుటుంబ సభ్యులైన మిస్టర్ అండ్ మిసెస్ సి జోసెఫ్ గారు, సౌభాగ్య గారు, వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మా సజీవత్వానికి కారణభూతుడైన దేవా, చీకటిలో ఉన్న వారి జీవితాల్లో వెలుగుని నింపే దేవుడివి తండ్రి. ఈ సత్యాన్ని ఈ కుటుంబం గ్రహించి అనేకుల జీవితాల్లో వెలుగుని నింపే ఈ రక్షణ సువార్తని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసున్నచల పరిచర్యను ప్రోత్సహించడాన్ని బట్టి కలిగించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సి జోసెఫ్ గారిని, సౌభాగ్య గారిని, వారి బిడ్డలు అరుణ్, ఆశాజ్యోతి, జోసఫైన్, మయేరీ కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. అరుణ్ గారి ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డకి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి సౌభాగ్య గారికి ఉన్న అనారోగ్యము, మోకాళ్ళ నొప్పుల నుంచి కూడా విడుదల దయచేయమని మేము వేడుకున్నాం. ఈ కుటుంబాన్ని తండ్రి మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని మేము బ్రతిమలాడుతున్నాం. అదేవిధంగా తండ్రి ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. ఆజ్ఞ నవీన స్వభావంను ధరించుకొనవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. సూక్తి సృష్టికర్త యొక్క అమూల్యత గురించి మనం అన్నిటిలోని శూన్యతను నేర్చుకున్నంతగా మరేది మనకు బోధించదు. తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించండి. ఈ కుటుంబాన్ని, జోసెఫ్ గారిని, సౌభాగ్య గారిని, వారి బిడ్డల్ని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం. ఇన్ని చెప్పారు ఎందుకు అని అనుకుంటూ ఉండవచ్చు. విశ్వాసులు ఆ రీతులుగా ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ ఉంటారు. ఏది చెప్పినా ఆ ప్రభు వారిని కనపరచాలి. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. వీలున్న వారందరూ మోకరించండి. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమీపిస్తూ ఉన్నాం. ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభువా? మా యొక్క జీవితాల్లో మీరు చేస్తూ వస్తున్న మేళ్ళన్నిటి కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మా ఆరోగ్యంలో మీరు మాకు దేవునిగా, మా అనారోగ్యంలో మీరు మా సంరక్షకునిగా నేటి వరకు ఉన్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి మీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయనా. కొంతమంది మంచాల మీద ఉండి వాక్యాన్ని వింటున్నారు, అనారోగ్యంగా ఉండి కూడా వాక్యాన్ని వింటున్నారు నాయనా. ఆ బిడ్డలను మీ గాయపడిన హస్తం చేత వారిని ముట్టి స్వస్థపరచండి నాయనా. కొంతమంది కండ్లలో ప్రభువా కన్నీరు ఉంది నాయనా, దుఃఖంతో ఉన్నారు, అయినప్పటికీ మీ వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. అటువంటి మా ప్రియ బిడ్డలను మీ వాక్యంలో ఉన్న శక్తి ద్వారా అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచండి నాయనా. కుటుంబంలో శాంతి సమాధానం లేకపోతే శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. ఏ ఈతి బాధలలో మా ప్రియులు ఉండి కూడా వాక్యాన్ని వింటున్నారు, వారికి మీ సహాయాన్ని వారి పక్షంగా నేను కోరుకుంటున్నాను ప్రభు. దయచేయండి నాయనా. యవన బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. మా ప్రియ బిడ్డలను నిండారుగా దీవించండి ప్రభు, దీవించండి నాయనా. మీరు దీవించే దేవుడు నాయనా, మీరు శపించే దేవుడు కాదు స్వామి. ప్రేమ కలిగిన దేవా, మా ప్రియ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి. ఏ కలవరాల్లో ఉన్నారో ప్రభు, వారి కలవరాలను మీరు తప్పించండి ప్రభువా, సహాయం చేయండి నాయనా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించమని వారి అవసరాలలో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. నేను దేవుని వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ప్రభువే తన వాక్యం ద్వారా మన ఇండ్లలోనికి వచ్చి తన యొక్క మధురమైన మాటలు వినిపిస్తూ ఉంటే జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో వినడం ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అన్నట్లు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి? ఇంట్లో యవన బిడ్డలు ఎలా ఉన్నారు? ప్రియ తల్లిదండ్రులారా, మన బిడ్డలను వాచ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ ప్రియ బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు రుణపడి జీవించాలి. బాగా చదువుకోండి. మీరు పెద్దవారు అయిన తరువాత మీ తల్లిని తండ్రిని సుఖపరచండి. మీ ముందు ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీరు దేశానికి, రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎట్ ది సేమ్ టైం మీ ప్రభువుకు మీరు మహిమకరంగా జీవించడానికి అవకాశం ఉంది. మీరు ఎక్కడుంటే అక్కడ ప్రభు కొరకు సాక్షిగా బ్రతకడానికి అవకాశం ఉంది. మీరు పెద్ద ప్రసంగాలు చేయవలసిన పని లేదు. బాబు, అమ్మ, మీ వ్యక్తిగత సాక్ష్యమే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. చాలామంది బిడ్డలు త్రాగుతున్నారు, ఆయా వ్యసనాలకు గురి అవుతున్నారు. దేవుడు చక్కటి భార్యనివ్వగా వేరే వేరే రీతిగా జీవిస్తున్నారు. ఇది కుటుంబ శాంతికి, సమాధానానికి మంచి పద్ధతి కాదు. నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు క్షేమంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా క్షేమంగా ఉంటేనే దేవుని వాక్యం ప్రబలమవుతుంది. మనం పెద్ద ప్రసంగాలు చేయవలసిన అవసరం లే. మన జీవితాలను చూచి అనేక మంది క్రైస్తవేతరులు, అన్యులు ప్రభువులోనికి రావాలి. వీరింత సంతోషంగా ఉంటారేమిటి? ఎల్లప్పుడూ కష్టాల మధ్య, నష్టాల మధ్య కూడా వీరు సంతోషంగా ఉంటున్నారు అనేది ఇతరులు మనం చూచినప్పుడు దానికి హేతువైన ప్రభు వారిని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆ ప్రభు యొక్క పాదాల దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. మంచిది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనంలోనికి నేను వస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. నేను చదువుతున్నాను. మీకు బైబిల్ మీ ముందుంటే చూడండి. మరియు స్ఫటికం వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఈ వచనంలోనే 7 విషయాలు ఉన్నాయి అని నేను చెప్పాను. ఒక విషయాన్ని గురించి మనం ధ్యానం చేశాం. స్ఫటికము వలె మెరియునట్టి అనే విషయాన్ని ధ్యానం చేశాం. అనగా మన యొక్క జీవితాలు మెరిసే స్ఫటికాల్లో ఉండాలి. మన జీవితాలు ప్రకాశమానంగా ఉండాలి. మన జీవితాలు వెలుగుమయంగా ఉండాలి. యోహాను భక్తుని గూర్చి సాక్ష్యమిస్తూ ఆయన మండుచున్న దీపం, మండుచు ప్రజ్వలించుచున్న దీపం. అవును, మన యొక్క జీవితాలు చీకటిలా ఉండడానికి వీళ్ళే.
వెలుగుచున్న ప్రకాశించే దీపం వలె ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎట్ ది సేమ్ టైం మన జీవితాలు స్ఫటికం వలె ఉండాలి, అనగా పారదర్శకంగా ఉండాలి. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఇంకోటి మాట్లాడటం, ఏదో పెద్ద చాకచక్యంగా మాట్లాడినట్లు మాట్లాడడం, అది మంచి పద్ధతి కాదు. పారదర్శకంగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. స్ఫటికం వలె మెరిగినట్టి జీవజలముల నది, గత పాఠంలో నేను చెప్పాను. ఈ జీవజలముల నది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమని నేను చెప్తూ వచ్చాను. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. రక్షింపబడిన వారు ప్రభు యొక్క సాన్నిధ్యంలోనికి వెళ్ళిన తరువాత ఈ సత్యాన్ని ఇంకా ఎక్కువగా గ్రహించడానికి అవకాశం ఉంది. నిత్య యుగంలో ఈ సత్యం మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆ సింహాసనం వద్ద నుండి వచ్చినప్పుడు మనం ప్రభువారిని స్తుతిస్తాము, ఆరాధిస్తాము. ఈ విషయాన్ని ఇంకా మనం లోతుగా అర్థం చేసుకోవాలి అని అంటే పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళాలి. నిర్గమాకాండం 17వ అధ్యాయంలోంచి చూసినట్లయితే మొదటి 6 వచనాలు మీరు చదవండి. ఇశ్రాయేలీలు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తూ ఉండగా రెఫీదీంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఆగారు. ఆగిన తర్వాత వాళ్ళకి నీళ్లు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు. మోషే భక్తుడి దగ్గరికి వచ్చి, మాకు నీళ్లు లేవయ్యా, ఎందుకు మమ్మల్ని చంపడానిక నీవు ఆ ఐగుప్తు దేశానికి తీసుకుని వచ్చావు, మాకు నీళ్లు కావాలి అని చెప్పి మోషే భక్తునితో వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ప్రియులారా, మోషే గారు నాయకుడు, వారిని ఏమైనా చేయొచ్చు, వారిని ఏమైనా అనవచ్చు. ఆ మనుషులందరూ ఈ భక్తుని నాయకుడిని దూషిస్తూ ఉండగా ఆయన మరలా దూషించలేదు, ఒక గొప్ప మాదిరి కనబరిచారు. అదేమిటనగా వారు దూషించిన మాటలు విన్న తదుపరి ఆయన ప్రతిగా దూషించలేదు, కానీ ఆయన ఏం చేశారు అనగా ప్రభు యొక్క పాద సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాట్ ఏ ట్రెమెండస్ క్వాలిటీ. ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో ఈ అనుభవంలోనికి మనం రావాలని నేను మనవి చేస్తున్నాను. బోధించే నాకు కూడా ఈ మనసు ఉండాలి. మనల్ని ఇంట్లో ఎవరు దూషించినా ప్రభు పాద సన్నిధికి వెళ్ళే అనుభవం మనం నేర్చుకుందాం. ఆయన మోషే గారు యెహోవాకు మొరపెడుతున్నాడు, ఈ ప్రజలకు నేను ఏమి చేయాలి నాయనా, కొంతసేపటికి రాళ్లతో నన్ను కొట్టి చంపుతారేమో, నేనేమి చేయాలి అని దేవుడిని యెహోవాకు మొరపెట్టిన సమయంలో ఆయన ఏమన్నారు అనగా నిర్గమాకాండం 17వ అధ్యాయం 5వ వచనం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవిచ్చెను. మోషే ఆ బండను కొట్టాడు. ఆ బండను కొట్టగా ఆ బండలోంచి నీరు అలా ఊబిగా వచ్చినట్లుగా మనం చూస్తాం. నా ప్రియ తమ్ముడు చెల్లి వాక్యం వింటున్న ప్రియులరా, ఆ బండను గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ అన్నారు, ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండను కొట్టబడగా ఆ బండలో నుంచి నీరు వచ్చింది. యేసు ప్రభువారి సిలువలో కొట్టగా రక్తము కారింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు సిలువలో ఉండగా కూడా నాకు దాహము దాహము అని ఆయన అరిచారు. నీళ్లను ఇచ్చిన దేవాతి దేవునికి నీళ్లు కావలసి వచ్చింది. మానవులు నీళ్ళు ఇవ్వలేదండి, ఆయనకు చిరుకునిచ్చారు. ఆ ప్రియతముడు, నా ప్రియ చెల్లి, ఆయన ప్రకలోంచి రక్తము నీరు కారినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆ నీరే పరిశుద్ధాత్మ దేవుడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. అనేక భాగాల్లో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము అండి, నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఇక్కడ జీవజలముల నది
పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఇందులో నేను చదువుతున్నాను, ఆ జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఈ భాగంలో ఉన్న 7 సత్యాలు మనం ధ్యానం చేస్తున్నాం కదా, మీరు గుర్తుపెట్టుకోవాలి. స్ఫటికాన్ని గురించి మనం ధ్యానం చేశాం, జీవజలముల నదిని గురించి ధ్యానం చేశాం. 3వ సత్యం ఏమిటనగా దేవుని యొక్క సన్నిధి. దేవుడు సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఈ మాటలు మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు పులకరించాలి. ఆ దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవిస్తూ ఉండాలి. ఆ దేవుని సన్నిధి మనము అనుభవించకపోవడం బట్టే ఈ వాక్యాలు మనము అనుభవించలేకపోతున్నాం. దయచేసి దేవుని వాక్యాన్ని అనుభవించాలి, దేవుని వాక్యాన్ని తినాలి, దేవుని వాక్యాన్ని భక్షించాలి, దేవుని వాక్యాన్ని త్రాగాలి. ప్రియులారా, అటువంటిప్పుడే మన యొక్క జీవితాలు అనుభవపూర్వకంగా సత్ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ జీవజలముల నది దేవుని సాన్నిధ్యంలోంచి గొర్రె పిల్ల యొక్క సింహాసనంలోంచి వెళుతున్నట్లుగా మనం చూస్తాం. 1 స్ఫటికం, 2వది జీవజలముల నది, 3వ సత్యం దేవుని యొక్క సన్నిధి, 4వ సత్యం గొర్రె పిల్ల అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. గొర్రె పిల్ల అనే మాట మనం ఆలోచిస్తున్నప్పుడు మన మనసులు బాప్తిస్మమిచ్చే యోహాను ప్రభువారిని గూర్చి ఒక మాట చెప్పారు, ఇదిగో లోక పాపములు మోసుకును దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్ల అనగా యేసు ప్రభువారు. ప్రియులరా, ఈ ఒక్క మాటలో దేవుని యొక్క త్రిత్వము మనకు అర్థమవుతుంది కదూ. మీరు అప్పుడే అర్థం చేసుకున్నారు కదూ. జీవజలముల నది పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు తండ్రి అయిన దేవుడు, గొర్రెపిల్ల కుమారుడైన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ దైవత్వం యొక్క సన్నిధి మన యొక్క జీవితాల్లో ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆ నిత్య రాజ్యంలో ఈ సన్నిధి మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ తత్వమిక సన్నిధిని మనం అనుభవిస్తూ ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. దేవుని నామానికి స్తోత్రం. ఇట్టి అనుభవంలోనికి, ఈ నిత్య రాజ్యంలోని రావాలి అని అంటే నా ప్రియులరా భూలోకంలో రక్షింపబడాలని మనం వచ్చేస్తున్నాం. తొలి మెట్టు రక్షణ, రక్షింపబడాలి. రక్షింపబడిన తదుపరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ యేసు ప్రభువారిక స్వారూప్యంలో ఎదుగుతూ ఉండాలి. యేసు ప్రభువారిక మనస్సును కలిగి ఉండాలి. యేసు ప్రభువారిక దీనత్వాన్ని మన జీవితాల్లో అలవాటు చేసుకోవాలి. యేసు ప్రభువారిని పోలి నడుచుకోవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వది 1 స్ఫటికము, 2వది జీవజలములు, 3వది దేవుని సన్నిధి, 4వది గొర్రెపిల్ల యొక్క సన్నిధి, 5వది సింహాసనము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సింహాసనం వద్ద నుండి అని మనం చదువుతున్నాం. సింహాసనము అనే మాట ఎప్పుడైతే చదివానో ఆయన అధికారాన్ని జ్ఞాపకం చేస్తుంది కదూ. సింహాసనము అన్న వెంటనే సింహాసనం వద్ద నుండి అనే మాట మనం చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీద కూడా మన యొక్క మనస్సులు వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనము ఈ రీతిగా చదువుతాము అండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడైండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ప్రియులారా, కాబట్టి సింహాసనము అనంటే దేవుని యొక్క అధికారాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క అధికారము అని చెప్పిన వెంటనే దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. పరలోక రాజ్యంలో నిత్యము ఆ ప్రభువుతో ఉండాలి అనగా ఆయన సింహాసన అధికారానికి లోబడాలి, ఆయన చిత్తానికి లోబడాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. కొంతమంది పాపులు
కొంతమంది బాబులు ఫోన్ చేస్తూ పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తం తెలుసుకోవడం ఎట్లా? అవును, దేవునికి చిత్తాన్ని గ్రహించాలి అని నేను మనవి చేస్తున్నాను అండి. దయచేసి దీన్ని ఇంకా వివరించడానికి ముందుగా ఒక మాట చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. సింహాసనము, కృపా సింహాసనము, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేను ఇంతకుముందే చదివాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదివాను. అది అధికార సింహాసనము. మీకు అర్థమైంది కదా? ఒకటి కృపా సింహాసనము, ఒకటి అధికార సింహాసనము. ఆయన కృప ద్వారా మనము రక్షింపబడ్డాం. ఆయన కృప ద్వారా మనము కృప వెంబడి కృప, పరిపూర్ణత వెంబడి పరిపూర్ణత, పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధంలోనికి మనము జీవిస్తూ ఉన్నాం. ఒక సమయం వస్తుంది, ఆయన అధికారము క్రింద, ఆయన ఏలుబడిలో నిత్యము మనము జీవిస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. భూలోక అధికారముల వంటి అధికారము కాదండి. ఇష్టం ఉంటే ప్రేమిస్తారు, ఇష్టం లేకపోతే కనుక ఆయా రీతులుగా అననుకూలతలకు గురి చేస్తారు కదూ. కానీ సంపూర్ణ అధికారం కలిగిన తండ్రి అయిన దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము జీవిస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మనను ఏ రీతిగా తన కృప ద్వారా ప్రేమించారో మనం కూడా ఆ కృపను ఇతరులకు పంచుకునే వారంగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రతి మానవుడు ప్రియులారా, ఆయన కులం ఏదైనా, ఆయన మతం ఏదైనా, ఆయన పుట్టిన స్థలం ఏదైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా నా మాట వినాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, చదువుకున్నా, చదువుకోకపోయినా, పేదవాడైనా, గొప్పవాడైనా, మనం అందరము కూడా దేవుని పోలికగా చేయబడ్డాం. కాబట్టి ఏ మనుషుని తోలనాడవద్దు అని నేను మనవి చేస్తున్నాను. కొంతమందినే ప్రేమిస్తారు, కొంతమందిని ద్వేషిస్తారు. ఆ రీతిగా ఉండకూడదు. దేవుని బిడ్డలము, మేమేదో గొప్పవాళ్ళం, విశ్వాసులమా అని చెప్పుకునే మన యొక్క జీవితాల్లో ప్రేమ మనము లోకానికి చూపించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వాక్యం వింటున్న బిడ్డలు, మీరు ఎక్కువగా ప్రసంగాలు చేయకపోవచ్చు, చేయవలసిన అవసరం లేదు కూడా. ప్రసంగాలు ఎవరో కొద్దిమందిగా చేస్తారు. చేయగలిగింది ఏమిటనగా నీవు అందరినీ ప్రేమగా చూడాలి. నీ ప్రేమను ఇతరులకు చూపించడం ద్వారా దేవుని యొక్క మహిమను ఇతరులకు నీవు పంచుతున్నావు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. 6వ సత్యం రాజవీధి. ఈ రాజవీధి బంగారంతో చేయబడినట్లుగా మనం చూస్తాం కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలినది. ఈ రాజవీధి బంగారముతో చేయబడింది అని అంటే బంగారము దైవ స్వభావానికి సూచన. పరలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి దైవ స్వభావాన్ని కలిగి ఉంటారు. పరలోకంలో ఉన్న వ్యక్తులుగానే కాదు దైవ స్వభావం, భూలోకంలో కూడా ఆ దైవ స్వభావాన్ని ఇతరులకు చూపించాలి. వీరు దేవుని బిడ్డలు అనే విషయం మన జీవితాల ద్వారా ఇతరులకు చూపించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. 6వది, ఆ రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. కాబట్టి 6 విషయాలు నేను చెప్పాను అండి. ఇక 7వ విషయానికి వచ్చేటప్పటికి ప్రవాహము. 7 విషయాలు మీకు గుర్తున్నాయి కదా. 1 స్ఫటికము, 2వది జీవజల నది, 3వది తండ్రి యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి, 4వది గొర్రెపిల్ల యొక్క సన్నిధి, 5వది సింహాసనము, 6వది రాజవీధి. కాబట్టి మన యొక్క జీవితాలు బంగారమయంగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిని చూపెట్టే రీతిగా ఉండాలి. 7వది ప్రవాహము అనే విషయాన్ని
నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రియులరా ఆ జీవజల నదిలో ఉన్న జీవజలాల్ని మనము త్రాగుతామో మన జీవితాలు కూడా నదీ ప్రవాహం వలె ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ ప్రవాహము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు అనగా ఇది ప్రవహిస్తుంది, స్టాగ్నేటెడ్ కాదు. మన జీవితాలు స్తంభించిపోయిన రీతిగా ఉండకూడదు, ఎదుగు బొదుగు లేని రీతిగా ఉండకూడదు. ఎక్కడేసేవరా గొంగళి అంటే వేసిన చోటనే ఉంది అన్న రీతిగా ఉండకూడదు. సంవత్సరములు జరుగుతూ ఉండగా, వయసులో పెరుగుతూ ఉండగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరిపక్వత రావాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అందుకనే పౌలు గారు అన్నాడు, నేను చిన్నవానిగా ఉన్నప్పుడు చిన్నవాని వలె మాట్లాడుతుని, నేను పెద్దవాడిని అయినప్పుడు పెద్దవాని వలె నేను మాట్లాడుదును అన్నారు పౌలు గారు. మన యొక్క జీవితంలో ఆ పరిపక్వమైన అనుభవంలోనికి రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 7 విషయాలు అయినాయండి. ఒక గొప్ప సత్యం ఇందులో ఉంది, అది చెప్పి నేను ముగిస్తున్నాను. ఏమిటనగా ఈ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షం ఉండెను. విన్నారా? ఈ నది యొక్క ఈవల ఆవల, ఈవల ఆవల అని మనం ఎప్పుడైతే చదివామో బహువచనం, జీవ వృక్షం ఉండెను ఏకవచనం. ఒకే జీవ వృక్షం ఈ నది యువతల, ఇదే నది అవతల ఎలా ఉంటుంది అండి? ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని వచ్చే పాఠంలో మనం నేర్చుకుందాం. కాబట్టి ఈ 22వ అధ్యాయ ధ్యానాలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆ జీవజలముల నది అయిన ఆ పరిశుద్ధాత్మ దేవుని కలిగి నిత్యము ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము సంతోషిస్తూ ఆ దేవుణ్ణి మహింపరచునట్లు ఆయన యొక్క సహాయము మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.